Hello everyone, welcome back to Software Samsaram Python tutorial series. లాస్ట్ వీడియోలో మనం పైథాన్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేశాం. ఆపరేటర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అండ్ అందులో ఆరిథమెటిక్ ఆపరేటర్స్ గురించి చూసాం. ఐ హోప్ దట్ వాస్ హెల్ప్ఫుల్. ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోయి ఉంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యూ కెన్ గో అండ్ చెక్ దెమ్ అవుట్. ఈ వీడియోలో మనం రిమైనింగ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. దానికంటే ముందు మీకు ఒక చిన్న అసైన్మెంట్. లాస్ట్ వీడియోలో ఆరిథమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, వాటికి రిలేటెడ్గా ఒక 4-5 క్వశ్చన్స్ ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. వాటిని సాల్వ్ చేసి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. నౌ మన టాపిక్ కంటిన్యూ చేద్దాం. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్లో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ వచ్చి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ నేమ్ని బట్టి మనకి వాటి పర్పస్ ఏంటో అర్థమైపోతుంది. అసైన్మెంట్ ఆపరేటర్స్ని వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో వాటిని వన్ బై వన్ చూద్దాం. లెట్స్ గో టు ఐడిఎల్ఈ ఫర్ దాట్. ఐడిఎల్ఈ ఎలా ఓపెన్ చేయాలో అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. ఐడిఎల్ఈ ఓపెన్ చేయడానికి స్టార్ట్కి వెళ్ళి ఐడిఎల్ఈ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ రిజల్ట్స్లో మనకి ఐడిఎల్ఈ వస్తుంది, అది ఓపెన్ చేయండి. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్ వన్ బై వన్ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఫస్ట్ వన్ వచ్చి ఈక్వల్ టు ఆపరేటర్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏ అనే వేరియబుల్ ఉంది అనుకుందాం. ఆ వేరియబుల్లో ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ వేరియబుల్ అంటే ఇట్స్ లైక్ ఏ కంటైనర్ అన్నమాట. వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక బౌల్ లాగా అనుకోవచ్చు. సో ఏ అనే ఒక కంటైనర్లో 10 అనే ఒక వాల్యూని మనం స్టోర్ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడ అది ఎలా చేయాలో ఇప్పుడు నేను ఐడిఎల్ఏలో మీకు చూపిస్తాను. పైథాన్లో కానీ వేరే లాంగ్వేజెస్ దేనిలో అయినా కానీ అసైన్మెంట్ ఆపరేటర్ యూసేజ్ వచ్చి వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ అన్నమాట. అంటే మన ఎగ్జాంపుల్లో ఏ వేరియబుల్ ఈక్వల్ టు 10 అనేది వాల్యూ. సో మనం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే పైథాన్ తన మెమరీలో ఏ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేస్తుంది అన్నమాట. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్. అంటే ఇప్పుడు మన ఏలో వాల్యూ వచ్చి 10 ఉంది, దాన్ని మనం ఒక 2 ఆర్ 3తో ఇంక్రీజ్ చేయాలి అనుకుందాం. అంటే 10కి ఒక 2 కానీ 3 కానీ మనం యాడ్ చేద్దాం అనుకుందాం. సో దాన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. వన్ వే వచ్చి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3. అంటే ఏ వాల్యూని ప్రజెంట్ ఉన్న ఏ వాల్యూ కంటే 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేయమని చెప్తున్నాం. సో మనం ఇలా చేసినప్పుడు ఏ వాల్యూ 13 అయింది. సో సేమ్ ఆపరేషన్ని మనం ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో దానికోసం ముందు ఏ వాల్యూని మళ్ళీ 10 చేద్దాం. సేమ్ ఇదే ఆపరేషన్ని ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అని కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ రాసామో సేమ్ మీనింగ్ ఈ ఎక్స్ప్రెషన్కి కూడా వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూని 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేయమని. సో ఇప్పుడు మనం ఏ ప్రింట్ చేస్తే దాని వాల్యూ కూడా 13 ఉంటుంది. సో రెండిటికి డిఫరెన్స్ ఏమీ ఉండదు, ఎక్సెప్ట్ దట్ ఇది టైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అదర్ దాన్ దాట్ ఎఫిషియన్సీ వైజ్ కానీ ఆర్ పైథాన్ ప్రాసెసింగ్ వైజ్ కానీ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో మీకు ఈ ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ క్లియర్గా అర్థమైతే రిమైనింగ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి, ఎందుకంటే అవన్నీ కూడా ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్కి సిమిలర్గానే ఉంటాయి.
ఎలా అంటే నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి మైనస్ ఈక్వల్ టు ఆపరేటర్ అనమాట. సో ఇక్కడ ఎట్లా అయితే ఏని 3 యూనిట్స్ ఇంక్రీజ్ చేయడానికి ప్లస్ ఈక్వల్ టు యూజ్ చేసాము, సేమ్ ఏని ఫర్ ఎగ్జాంపుల్ 3 యూనిట్స్ డిక్రీజ్ చేయాలి అంటే సేమ్ ఆ కేసులో మనం మైనస్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏ వాల్యూ 10 ఉంది, ఆ ఏ వాల్యూని నేను 3 యూనిట్స్ డిక్రీజ్ చేయాలి అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 3 యూజ్ చేయవచ్చు. ఈ కేసులో ఏ వాల్యూ 7 అవుతుంది. అగైన్ సేమ్ ఆపరేషన్ ఏ మైనస్ ఈక్వల్ టు 3 అని కూడా చేయవచ్చు. సో దీని వాల్యూ కూడా సేమ్ వస్తుంది. సో దిస్ is about plus equal to and minus equal to. Similar to these two, next operator వచ్చి star equal to అంటే అగైన్ ఏ ఈక్వల్ టు 10 అనుకుందాం. ఏని 3 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి అనుకుందాం. సో యాజ్ యూ నో ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 3, ఇది నార్మల్ అప్రోచ్. సో లెట్స్ డూ ఏ ఈక్వల్ టు 10 అగైన్. సో న్యూ అప్రోచ్ వచ్చి ఏ స్టార్ ఈక్వల్ టు 3 అంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 3 అన్నమాట. సో లెట్స్ ప్రింట్ ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 30. స్టార్ ఈక్వల్ టు ఆపరేటర్ తర్వాత మన నెక్స్ట్ టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చి స్లాష్ ఈక్వల్ టు ఆపరేటర్ అన్నమాట. అంటే డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్. అది ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ వాల్యూ 30 ఉంది అనుకుందాం. సో ఈ ఏని మనం 3తో డివైడ్ చేయాలి అనుకుందాం. అంటే ఏ ఈక్వల్ టు ఏ స్లాష్ 3. ఇది చేసినప్పుడు మన వాల్యూ 30/3 అంటే 10 అవుతుంది. సో సేమ్ ఆపరేషన్ని మనం స్లాష్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి చేద్దాం. దానికోసం ఏ వాల్యూ మళ్ళీ 30 చేద్దాం. సో ఇదే ఆపరేషన్ స్లాష్ ఈక్వల్ టు యూజ్ చేస్తే ఏ స్లాష్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఈక్వివలెంట్ టు దిస్ ఏ ఈక్వల్ టు ఏ స్లాష్ 3. సో ఇప్పుడు మనం ఏ ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ ఏ వాల్యూ 10.0 ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు అండ్ స్లాష్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ 4 వచ్చి బేసిక్ అరిథమెటిక్ ఆపరేటర్స్. సో ఇవి వాటికి రిలేటెడ్ అసైన్మెంట్ ఆపరేషన్స్ అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చి స్టార్ స్టార్ ఈక్వల్ టు. సో ఇఫ్ యూ రిమెంబర్ అరిథమెటిక్ ఆపరేటర్స్ వీడియోలో మనం ఈ స్టార్ స్టార్ అనే ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ స్టార్ స్టార్ అనే దాన్ని మనం పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అనే ఆపరేషన్కి యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది అనుకుందాం. ఈ 10కి మనం స్క్వేర్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఈక్వల్ టు ఏ స్టార్ స్టార్ 2 అని యూజ్ చేయొచ్చు. అంటే ఏ ఈక్వల్ టు ఏ పవర్ 2 అన్నమాట. సో ఇప్పుడు మనం ఏ ప్రింట్ చేస్తే ఏ వాల్యూ 100 అవుతుంది, ఎందుకంటే 10 పవర్ 2. సో సేమ్ ఇదే ఆపరేషన్ని ఈ వేలో మనం చేస్తే మళ్ళీ ఏ వాల్యూ 10 చేద్దాం. సో ఇప్పుడు ఏ స్టార్ స్టార్ ఈక్వల్ టు 2. సో లెట్స్ ప్రింట్ ఏ. ఇప్పుడు కూడా ఏ వాల్యూ 100. అంటే సేమ్ స్లాష్ ఈక్వల్ టు ఎలాగో స్టార్ స్టార్ ఈక్వల్ టు కూడా అలాగే అన్నమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ వచ్చి స్లాష్ స్లాష్ ఈక్వల్ టు ఆపరేటర్. సో దీన్ని చూడగానే మీకు ఇది సిమిలర్ టు స్లాష్ ఈక్వల్ టు ఆపరేటర్ అని అర్థమైపోయి ఉండాలి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ స్లాష్ అనేది ఫ్లోట్ డివిజన్, స్లాష్ స్లాష్ అనేది ఫ్లోర్ డివిజన్. సో రెండింటికి డిఫరెన్స్ మనం ఆల్రెడీ అరిథమెటిక్ ఆపరేటర్స్లో డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ ఇంకోసారి నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ వాల్యూ 10 ఉంది. దీన్ని మనం 3తో డివైడ్ చేసినప్పుడు
వాల్యూ 3.3.3 ఇలా ఫ్లోటింగ్ డెసిమల్ పాయింట్స్లో వచ్చింది. సేమ్ ఏ ఈక్వల్ టు 10ని A//3 చేసినప్పుడు వాల్యూ 3 వచ్చింది. అంటే నియరెస్ట్ లోయెస్ట్ ఇంటిజర్ వస్తుంది. ఇది ఫ్లోర్ డివిజన్ అన్నమాట. సో అలాగే // అంటే సేమ్ ఫ్లోర్ డివిజన్ని A// 3 అంటే A//3 అవుతుంది. సో లెట్స్ డూ ఇట్. A = 30 అని తీసుకొని నార్మల్ వేలో అయితే A//3 చేస్తాం. సో A ప్రింట్ చేసినప్పుడు మనకి వాల్యూ 10 వస్తుంది. ఇదే ఆపరేషన్ని // ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు A// 3 అని రాయాలి. సో అవుట్పుట్ 10. సో ఇలా అయినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి ఇదేమో ఫ్లోటింగ్ పాయింట్ డివిజన్, ఇది ఫ్లోర్ డివిజన్, అంతే డిఫరెన్స్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చి పర్సంటైల్ ఈక్వల్ టు ఆపరేటర్. అంటే పర్సంటైల్ని మనం రిమైండర్ క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. రిమైండర్ అంటే తెలుగులో శేషం క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎలా అంటే A = 10 ఉంది. ఏని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అని తెలుసుకోవడానికి ఈ పర్సంటైల్ యూజ్ చేస్తాం. సో A/2 అంటే 10ని 2తో డివైడ్ చేస్తే శేషం ఎంత వస్తుంది అని తెలుసుకోవడానికి. సో ఈ కేసులో మనకి 0 వస్తుంది. అదే A = 10 ఉంది. దాన్ని 3తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ శేషం 1 వస్తుంది. సో బికాస్ 3 into 3 is 9 and 1 will be remaining. So let's try that. A/3 is 1. సో మీకు ఈ పర్సంటైల్ ఆపరేటర్ అర్థమైతే పర్సంటైల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఈజీగా అర్థమవుతుంది. సో A = 10 ఉంది. ఈ A/2 వాల్యూని మనం Aకి అసైన్ చేయాలంటే నార్మల్ వేలో అయితే A = A/2 అని చేస్తాం. ఇలా ప్రింట్ చేసినప్పుడు వాల్యూ 0. అదే ఆపరేషన్ని పర్సంటైల్ ఈక్వల్ టు ఆపరేషన్ యూజ్ చేసి A/2 అని రాయాలి. సో అలా చేసినప్పుడు కూడా మనకి వాల్యూ సేమ్ 0 వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్. దే ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, స్లాష్ ఈక్వల్ టు, // ఈక్వల్ టు, అండ్ స్టార్ ఈక్వల్ టు, అండ్ పర్సంటైల్ ఈక్వల్ టు. సో ఇవి మన అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఇవే కాకుండా బిట్ వైజ్ రిలేటెడ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. బట్ అవి మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి తెలిస్తేనే అర్థమవుతుంది. సో అందుకే వాటి గురించి ఇప్పుడు చెప్పట్లేదు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఎవ్రీవన్. మరి చిన్నపిల్లలకు చెప్పినట్టు పాయింట్ టు పాయింట్ చెప్తున్నాడని కొందరు అనుకోవచ్చు. బట్ ఇలా చెప్తేనే కంప్లీట్ బిగినర్స్కి అర్థమవుతుంది అని ఈ వేలో చెప్తున్నాను. I know it will be a trouble for some people and I am sorry for that. అసైన్మెంట్ ఆపరేటర్స్ తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వచ్చి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. సో కంపారిజన్ ఆపరేటర్స్ని 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నంబర్స్లో ఏది పెద్దది, ఏది చిన్నది, ఆర్ ఆ 2 నంబర్స్ ఈక్వలా, ఇలాంటి వాటిని ఇవాల్యుయేట్ చేయడానికి మనం కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. సో కంపారిజన్ ఆపరేటర్స్కి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. దానికోసం ఒక 2 వాల్యూస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 5 అండ్ y = 10 అని 2 వాల్యూస్ తీసుకొని కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేద్దాం. సో దానికోసం మనం ముందు x = 5 అండ్ y = 10 అనే వాల్యూస్ అసైన్ చేసుకుందాం. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్లో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ వచ్చి
ఈక్వల్ టు ఆపరేటర్. దీన్ని మనం 2 వాల్యూస్ ఈక్వలా కాదా అని కంపేర్ చేయడానికి ఆర్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్‌లో ఎక్స్ అండ్ వై వాల్యూస్ సేమా కాదా అని కంపేర్ చేయడానికి మనం ఈ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు వై అని ఇచ్చినప్పుడు మనకి రిటర్న్ వాల్యూ ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 5 అండ్ 10 అనేవి ఈక్వల్ కాదు, సేమ్ కాదు. సేమ్ అదే ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ వై ఈక్వల్ టు 1 చేసి ఎక్స్ ఈక్వల్ టు వై చేస్తే మనకి అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. సో ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మనకి ఆ రెండింటి యొక్క వాల్యూస్ కంపేర్ అయ్యి ఒకవేళ ఈక్వల్ అయితే ట్రూ అని ఆర్ నాట్ ఈక్వల్ అయితే ఫాల్స్ అని రిటర్న్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కంపేర్ చేసేటప్పుడు ఈ డబుల్ ఈక్వల్ టు బదులు ఈక్వల్ టు యూస్ చేస్తూ ఉంటాం. జనరల్గా ప్రోగ్రామర్స్కి ఇది అవుతూ ఉంటుంది. సో కీప్ ఇన్ మైండ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్కి మనం 1 అనే వాల్యూ అసైన్ చేసినట్టు. అదే ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ అనేది 2కి ఈక్వలా కాదా అని మనం కంపేర్ చేస్తున్నాం అన్నమాట. అది. సో ఈక్వల్ టు అనేది అసైన్మెంట్, ఈక్వల్ టు అనేది కంపారిజన్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ వచ్చి గ్రేటర్ దాన్ ఆపరేటర్. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఐ విల్ మేక్ ఇట్ క్విక్. ఎక్స్ ఈక్వల్ టు 5 అండ్ వై ఈక్వల్ టు 10 ఉన్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అని చేసినప్పుడు 5 అనేది 10 కంటే గ్రేటరా కాదా అని కంపేర్ చేసి ఒకవేళ గ్రేటర్ అవుతే ట్రూ అని, అదర్వైజ్ ఫాల్స్ అని ఇస్తుంది. సో మన కేసులో 5 అనేది 10 కంటే లోవర్ కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. అలాగే నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి లెస్ దాన్ ఆపరేటర్. సో ఎక్స్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ వీ హ్యావ్ అసైన్డ్ ద వాల్యూస్. సో ఇఫ్ వీ డూ ఎక్స్ లెస్ దాన్ వై, ఇప్పుడు ట్రూ వచ్చింది ఎందుకంటే 5 అనేది 10 కంటే తక్కువ. అలాగే నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ వచ్చి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ ఐదర్ గ్రేటర్ అయి ఉండాలి వై కంటే ఆర్ ఈక్వల్ టు వై అయి ఉండాలి. సో దీనికోసం ఫస్ట్ ఐ విల్ డూ ఎక్స్ ఈక్వల్ టు 10 అండ్ వై ఈక్వల్ టు 11. సో ఇట్లా చేసినప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై చేస్తే ఫాల్స్ వచ్చింది. అదే ఎక్స్ ఈక్వల్ టు 11 అండ్ వై ఈక్వల్ టు 11 ఉన్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వై చేసినప్పుడు ట్రూ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్ అనేది వై కంటే హయ్యర్ వాల్యూ కాదా అని చెక్ చేస్తుంది. బట్ ఈ కేసులో 11 అనేది 11 కంటే హయ్యర్ వాల్యూ కాదు. సో నెక్స్ట్ ఎక్స్ అనేది వైకి ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. సో 11 ఈజ్ ఈక్వల్ టు 11 కాబట్టి ట్రూ వచ్చింది. సో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి లెస్ దాన్ ఈక్వల్ టు. సేమ్ ఇది కూడా ఈ వేలోనే ఆపరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 11 అండ్ వై ఈక్వల్ టు 12 ఉంది. సో ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 12 చేస్తే సో యూ కెన్ గెస్ ద అవుట్పుట్. ఇట్ విల్ బి ట్రూ బికాస్ 11 అనేది 12 కంటే లెస్ అంటే తక్కువ. ఇన్ కేస్ ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 12 అయినా కూడా మనకి అవుట్పుట్ ట్రూ వచ్చేది. ఎందుకంటే వీఆర్ డూయింగ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇట్ ఈస్ నాట్ లెస్ బట్ ఇట్ విల్ బి ఈక్వల్. సో దిస్ ఈజ్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్. దే ఆర్ ఈక్వల్ టు and greater than, less than, greater than equal to and less than or equal to. So these are the comparison operators in Python.